హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. మొన్న నాగుల చవితి జరుపుకున్నాం కదా. అదేంటంటే మా ఊళ్ళో సిగ్నల్ లేదు, టవర్ కూడా లేదు. సో సిగ్నల్ రాదు, అందువల్ల వీడియో అప్లోడ్ చేయడం అవ్వలేదు. ఈరోజు మేము ఉన్న ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. అది ఎలా చేసుకుంటున్నామో మీరు చూడండి. మా ఇంట్లో నాగుల చవితి ఎలా చేస్తున్నామో మీకు చూపిస్తాను. ముందుగా ఏంటంటే నాము కరిగించి అందరికీ బట్టలు పెట్టేసుకున్నాము. తర్వాత చిమ్మిడి ఏంటంటే కొంచెం ఆవు పాలు ఇంకా బెల్లం వేసి బాగా కలిపేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అవి చిన్న చిన్న ఉండలాగా చేసుకొని చుట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఈలోపు మా అత్తయ్య ఏంటంటే దేవుడికి ఆకులు వేసి అంటే రైస్ ఇంకా పరమాన్నము పప్పు అవన్నీ కూడా పెడుతుంది. ఇలా మేము మూలన పెట్టుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో ఇలానే జరుపుకుంటాము నాగుల చవితి. అందరికీ ఇలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం ఇలా చేసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. ఆ తర్వాత అరటిపళ్ళు పెట్టి ఇంకా పూజకి కావాల్సినవన్నీ నేను ప్లేట్లో సర్దేస్తున్నాను అక్కడ పుట్ట దగ్గరికి పట్టుకెళ్ళడానికి. నాకేమేమి కావాలో తెలియట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి పూజలు చేసినా సరే. అవన్నీ మా అత్త చెప్తుంది ఏమేమి పెట్టాలో ఏమేమి పెట్టకూడదు అవన్నీ. నేను ఒకటి మొత్తం అన్నీ సర్దేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత మా అత్త పూజ చేసుకుంటుంది. ఒకవైపు మా ఆడపడిచేమో చికెన్ వండుతుంది. మేము పూజలో చికెన్ కూడా వడ్డిస్తాము ఆకుల మీద. సో ఆ తర్వాత అది అయిపోతే అది అవ్వగానే మా అత్త ఏమో వడ్డించేస్తుంది. ఇది వడ్డించిన తర్వాత మా అత్త దండం పెట్టుకుంటుంది. అలా దండం పెట్టుకున్న తర్వాత మేము మొత్తం అందరం అన్నీ సర్దుకొని పుట్ట దగ్గరికి వెళ్తున్నాము ఫ్యామిలీ మొత్తం. చూడండి మా ఆడపడుచులో మా అత్త మా బాబాయ్ మా పిల్లలు అందరం కలిపి వెళ్తున్నాము. ఫస్ట్ ఏంటంటే మా మామయ్య పూజ చేస్తారు పుట్టకి. ప్రతి సంవత్సరం కూడా ఆయనే చేస్తారు. ఆయన మొదలుపెట్టిన తర్వాతే మేము చేయాలి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అంట. ఇంట్లో మగవాళ్ళే చేయాలి ఈ పూజ ఫస్ట్ అలా అని చెప్పి అందుకని మా మామ చేస్తున్నారు. మా మామయ్య చేసిన తర్వాత మా అత్త కూడా చేస్తుంది. మా అత్త చేసిన తర్వాత పిల్లల చేత కూడా చేపిస్తుంది. చూసారా మా అబ్బాయి అసలు భయపడుతున్నాడు పొట్టలో పాలు వేయడానికి కూడా, కానీ మా అత్త ఏదోలా వేయించేసింది. ఆ తర్వాత మా పిల్లలందరూ అయిపోయిన తర్వాత నేను కూడా వేసాను పొట్టలోని. ప్రతి సంవత్సరం కూడా వేస్తున్నా సరే నాకు తెలియట్లేదు ఎలా వేయాలో ఏంటో కూడా మా అత్త పక్క నుంచి చెప్తుంటే నేను వేస్తున్నాను. వేసిన తర్వాత ఇంకా పాలు పోసి ఇంకా దండం పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒకటి కామెడీ జరిగింది. అదేంటంటే 3 కన్నాలు పెడతారు కదా పాలు గుడ్లు అవన్నీ వేయడానికి. నేను ఏంటంటే ఆ 3 కన్నాలు పెట్టిన దానిలో కాకుండా పక్క దానిలో వేస్తాను. అందుకే కొంచెం మా అత్త అలా రియాక్ట్ అయ్యింది. కాకపోతే ఏదైనా పర్లేదులే, ఏదైనా పాములు ఉంటాయి కదా అని చెప్పి నేను వేస్తాను. తర్వాత మా పాప కూడా వేసింది పాలు. మా మేనల్లుడు కూడా వేస్తున్నాడు ఇప్పుడు, మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అబ్బాయి. తర్వాత మా ఆయన కూడా వేస్తారు. ఆయన ఏంటంటే ఫేస్ చూపించొద్దు నేను కనిపించను అని చెప్పారు కాబట్టి వీడియో ఫుల్గా తీయలేదు, సగం వరకే తీసాను. తర్వాత పాలు అన్నీ వేసిన తర్వాత అందరం ప్రసాదాలు తినేసి దీపావళికి మిగిలిపోయిన సామాన్లు ఉంటాయి కదా చెంచుబొడ్లు అవన్నీ కూడా మేము అక్కడ పెట్టి కాల్చేసాము. ఆ తర్వాత ఫోటోలు అవన్నీ తీసుకొని కొంచెం ఎంజాయ్ చేసాము. ఈ తర్వాత ఈ ఫోటోలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక ముందుగా మనం వెళ్ళే ముందు వడ్డించారు కదా మా అత్త ఆకుల్లోని, అవన్నీ కూడా పిల్లలు మా వారు అందరు కలిసి తింటున్నారు. నేను ఆ లోపు ఏంటంటే వడలు వేస్తున్నాను పాకం గారెలు వండడానికి. అవి కూడా అయిపోయిన తర్వాత మా ఆడపడుచేమో పాకం గారెలు చూస్తుంది ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది కూడా అయిపోయిన తర్వాత అందరం కూర్చొని భోజనం చేస్తాము. అంతే అండి, అయిపోయింది. ఇది మా నాగుల చవితి. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.